బాధ పెట్టకండి. మనం చేసిన తప్పు, మనం చేసిన పాపం మనతో పోదు బాబు, 7 తరాలు చూపిస్తుంది. మా అమ్మ చెప్పింది, నేను మళ్ళీ నీకు చెప్తున్నానని చెప్పి మా అమ్మమ్మ గారు కూర్చోబెట్టి చెప్పేవారు ఈ మాట. మా అమ్మమ్మ చెప్పింది నాకు, తర్వాత మా అమ్మ చెప్పింది నాకు, తర్వాత నేను నీకు చెప్తున్నాను. ఎవరు ఉసురు కూడా ఉండకూడదు, ఎవరు ఉసురు కూడా పోసుకోకు, నువ్వు ఎవరిని కూడా బాధ పెట్టకు. మనం చేసిన తప్పు మనతో పోదు, వెనకాల 7 తరాలు చూపిస్తుందని చెప్తూ కొన్ని మాటలు చెప్పేది. ఆ మాటలన్నీ కూడా బైబిల్లో ఉన్న విషయాలే. 7 తరాలు కయ్యను చేసిన తప్పిదాన్ని బట్టి శపించబడింది. లెమక్కు చేసిన తప్పిదాన్ని బట్టి 77 శాపంతో పాటుగా వంశం అనేది లేకుండానే చెప్పండి. వంశం అనేటువంటిది అసలు లేకుండానే పోయింది. శాపం అనేది